నా పేరు నాగూరువలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ కిడ్నీ లోపల నిజంగా ఏం జరుగుతోంది? మీ కిడ్నీ లోపల నిజంగా ఏమి జరుగుతోందో ఎప్పుడైనా ఆలోచించారా? కిడ్నీ వ్యాధి ఒక సైలెంట్ కిల్లర్ అని మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తోంది. మూత్రపిండాలు విఫలం అవ్వడం ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఏమి జరుగుతోందో మీకు తెలుసా? మూత్రపిండాల పనితీరు యొక్క మనోహరమైన టాపిక్ని ఈ వీడియోలో మేము షేర్ చేశాము. వ్యర్థాలను ఫిల్టర్ చేయటం నుండి రక్తపోటును నియంత్రించడం వరకు మీ మొత్తం ఆరోగ్యంలో మీ మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. జీవి మనుగడకి మెదడు, గుండె, కిడ్నీ మూలాధారాలు. జీవి చేసే కార్యకలాపాలన్నింటినీ నియంత్రించేది మెదడు. శరీరంలోని నలుమూలలకి రక్తాన్ని ప్రసరింపచేయటానికి పంపు వంటి సాధనం గుండె. రక్తంలో చేరుతున్న కల్మషాన్ని గాలించి వడపోసి శుభ్రం చేసే పని కిడ్నీలది. విరామం లేకుండా పనిచేసి రక్తంలో ఎక్కువ ఉన్న నీటిని, విషతుల్యాలను ఎప్పటికప్పుడు వడకట్టేస్తూ ఉంటాయి. ఒక రోజుకి 200 లీటర్ల రక్తాన్ని వడకడతాయి. ఒంట్లోని నీరు, లవణాల సమతుల్యత దెబ్బతినకుండా చూస్తుంది. బీపీని నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కిడ్నీలకి నెఫ్రాన్స్ ఆయువు పట్టు. ఒకసారి పాడైపోతే మరమ్మత్తు చేయలేము. శరీరానికి కావలసిన ఎర్ర కణాల ఉత్పత్తికి సహాయం చేయటం, ఎముకలు పటిష్టంగా ఉండేలా చూడటం దీని పని. కనుక మన శరీరంలో కిడ్నీలు అనేవి చాలా విలువైన ఆర్గాన్స్ అని గుర్తించండి. మీ కిడ్నీలు మీకోసం ప్రతిరోజు కష్టపడుతూ ఉంటాయని మీకు తెలుసా? చిక్కుడు గింజ ఆకారంలో ఉండే ఈ 2 అవయవాలు మీ రక్తాన్ని ఫిల్టర్ చేయటానికి మరియు వ్యర్థాలను తొలగించటానికి చాలా ముఖ్యమైనవి. కానీ అవి విఫలం కావడం ప్రారంభించినప్పుడు కిడ్నీ వ్యాధి మీలోకి చొరబడుతుంది. చాలా ఆలస్యం అయ్యే వరకు ఎక్కువగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. మూత్రపిండాలు వ్యర్థాలను ఫిల్టర్ చేస్తాయి, రక్తపోటును నియంత్రిస్తాయి మరియు ద్రవ సమతుల్యతను కాపాడుతాయి. అవి దెబ్బతిన్నప్పుడు శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయేలా చేస్తుంది. అలసట, వాపు మరియు గుండె సమస్యలకు దారితీస్తుంది. అయితే కిడ్నీలు దెబ్బతినటానికి కారణాలు ఏమిటి? అధిక రక్తపోటు, మధుమేహం, జన్యుపరమైన అంశాలు అన్నీ ప్రధాన పాత్రను పోషిస్తాయి. మూత్రపిండాల పనితీరు క్షీణించిన తరువాత ఇది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుంది. అయితే శుభవార్త ఏమిటంటే ముందస్తుగా గుర్తించటం చాలా పెద్ద మార్పును కలిగిస్తుంది. రెగ్యులర్గా చెకప్లు చేయిస్తూ ఉండండి. జీవనశైలి మార్పులు, మంచి ఆహారం మరియు వ్యాయామం వంటివి మూత్రపిండాలను రక్షించడంలో సహాయపడతాయి. మూత్రపిండాలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచటానికి నిరంతరం పోరాడుతూ ఉంటాయి. అయితే మీకు సాయం చేసే వాటికి మీ సాయం కూడా కావాలి. అలోవెరా జ్యూస్, తులసి తీసుకోండి. గోధుమ గడ్డి టాబ్లెట్స్ను ఉపయోగించండి. కీరదోసకాయను జ్యూస్ను త్రాగండి. వెజిటబుల్ సూప్ త్రాగండి. క్యాబేజీ జ్యూస్ త్రాగండి. ఆరెంజీ, పపాయ, బనానా, ఆమ్లా అండ్ లెమన్ జ్యూస్ త్రాగండి. పూర్తిగా కోలుకునే వరకు సాల్ట్ని అవాయిడ్ చేయండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రయోజనకరమైన, సహజమైనటువంటి ఆరోగ్యకరమైన టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.